హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. అదేందన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మోడల్ స్కూల్లో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా, మరి అప్లికేషన్స్ ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే మీరు ఇక్కడ ఈ బాక్స్లో మీరు చూడండి. అప్లికేషన్స్ వచ్చేసి ఈ మంత్ అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 22 వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మీ అప్లికేషన్ పూర్తయిన తర్వాత మీకు ఆల్ టికెట్లు కూడా మీకు ఏప్రిల్ నెలలోనే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విషయాల గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా నేను తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అయితే మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డేట్ ఆఫ్ ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు ఏప్రిల్ 7th రోజు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విషయం పైన మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మరి మోడల్ స్కూల్కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చూస్తే 6వ తరగతి నుంచి ఎవరైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్గా ఉంటారు. అంటే 6వ తరగతి అడ్మిషన్ కావాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా 5వ తరగతి అయితే అక్కడి వరకు వాళ్ళు కంప్లీట్ అయితే చేసి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నేను 8th క్లాస్ సార్, నేను 9th క్లాసు, అలాగే నేను 7th క్లాసు వాళ్ళు కూడా అప్లై చేసి వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఓకేనా. అయితే మీరు ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఎగ్జాము ఏప్రిల్లో జరిగితే ఫలితాలు మాత్రం మేలోనే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. మనకైతే రిజల్ట్ వచ్చేసి వాళ్ళు మే 20వ డేట్న వాళ్ళైతే మనకు రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇగో ఎగ్జామ్ ఫీ గురించి మనం చూసినట్టయితే ఓసీ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ 200 రూపాయలు ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ వచ్చేసి 125 రూపాయలు అయితే ఇక్కడైతే మనకు ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఎగ్జామ్ ఎలా ఉంటుంది సార్ అంటే మనం ఇక్కడ చూసుకుంటే 6వ తరగతి వరకు, అంటే 6వ తరగతి కోసం ఎవరైతే అడ్మిషన్ కావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా 5వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్ బుక్స్ అయితే వాళ్ళు చదువుకోవాలి. ఓకేనా. అలాగే ఇంకా 7, 8, 9 వాళ్ళు కూడా స్కూల్ బుక్స్ అయితే వాళ్ళు కూడా చదువుకోవాలి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ మరి మనకు ఇందులో నుంచి అంటే ప్రశ్నలు ఎందులో నుంచి వస్తాయి సార్ అంటే మనకు కామన్గా చూసుకున్నట్టయితే 5 సబ్జెక్టులు అయితే మనకు కామన్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు, సోషల్ ఇవైతే మనకు 5 సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి ఇక్కడ చూడండి 25 మార్కులు వస్తాయి. అంటే మొత్తం 5 సబ్జెక్టులు అంటే ఎన్ని? మొత్తం 100 మార్క్స్. అంటే ఇది టోటల్గా 100 మార్క్స్తో మనకైతే ఉంటుంది ఎగ్జామ్ అయితే. ఓకేనా. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గరలో ఉన్న నెట్ కేఫ్కి వెళ్ళేసి అక్కడ మీరైతే అప్లై చేసుకోవచ్చు. సార్ మరి అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారంటే స్టూడెంట్ యొక్క ఫోటో, అలాగే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్, అలాగే ఆ స్టూడెంటు ఏ తరగతి వరకు అయితే చదువుకున్నాడో వాటికి సంబంధించిన బట్టి బోనోఫైడ్లు అయితే మీరు అన్నీ తీసుకొని వెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు ఇంకేమైనా డీటెయిల్స్ అడిగితే అంటే మీ ఫాదర్స్ గురించి ఏదైనా అడిగినా కూడా డీటెయిల్స్ మీరు ఇవ్వండి. ఇస్తే వాళ్ళైతే మీకు అప్లై చేసేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే సార్ నేనే మొబైల్లో చేసుకుంటాను అని మీరు ఏదైనా అనుకుంటే, లేదా సార్ దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకుంటాను సార్ అంటే మీరు ఇక్కడ ఇదైనా చూడండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో మీకు ఇంకో లింక్ ఇస్తాను. అంటే ఈ మోడల్ స్కూల్కి సంబంధించిన ఒక లింక్ ఇస్తాను, అది కూడా మీరు ఓపెన్ చేసి అయితే క్లియర్గా చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా ఉపయోగకరమైన సమాచారం. ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించింది కాబట్టి, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి ఫ్రెండ్స్ మీరు మీ బంధువులకు కానీ లేదంటే మీకు తెలిసిన అంటే స్నేహితులు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా ఎక్కువ అంటే లైక్ చేస్తేనే వాళ్ళకి వెళ్తుంది, అంటే వాళ్ళకు కూడా ఈ మంచి సమాచారం అందుతుంది. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ. జై హింద్.